హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ హౌస్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఓట్స్ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు షుగర్ వేసుకోవాలండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేట్టుగా ఉంటే పావు కప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాము. ఈ దాల్చిన చెక్క అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒట్టి షుగర్ మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. పైన కాకుండా కొంచెం తట్టి తీసుకున్నారంటే కరెక్ట్గా 1 కప్పు ఓట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఓట్స్ని కూడా లైట్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాము. ముందుగా మనము షుగర్ పౌడర్ చేసి బౌల్లో యాడ్ చేసుకున్నాం కదా, అందులోనే 1/2 కప్పు బటర్ వేసానండి. నా దగ్గర వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. 1/2 కప్ బటర్ వేసుకొని రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఓట్స్ని ఆ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పావు కప్పు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేయాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో కావాలంటే 1/2 కప్పు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. నేను హెల్తీగా బిస్కెట్స్ చేద్దామని చెప్పేసి గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇలా 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాక ఒక పించు సోడా, అలాగే 2 పించు సాల్ట్, 2 చిటికెడుల సాల్ట్, 1 చిటికెడు సోడా అండి. సోడా మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఉంటే మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేస్తూ కాకుండా లైట్గా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేస్తూ మిక్స్ చేశారంటే బిస్కెట్స్ కొంచెము గట్టిగా వస్తాయి, కాబట్టి ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్ ముద్ద అయితే మనకు వచ్చేసింది. చూడండి, ఇలా లేయర్ లాగా ఉండాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకునేద్దాము. నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ ప్లేట్స్లో కూడా యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని బటర్తో గ్రీస్ చేసుకోవాలి. బటర్తో కానీ నెయ్యితో కానీ నూనెతో కూడా మీరు గ్రీస్ చేసుకోవచ్చు. నేను ఇందులో బటర్ యూజ్ చేశాను కదా, మీరు కావాలంటే 1/2 కప్పు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇప్పుడు ఈ బిస్కెట్స్ని కొంచెంగా తీసుకొని చిన్నగా ఒత్తుకోవాలి. ఈ మాత్రం మందంగా ఉండాలండి బిస్కెట్స్ అనేవి, అప్పుడే కొంచెం క్రంచీగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని అంతా సెట్ చేసి పెట్టేద్దాము. మీరు అలాగే ప్లేట్లో చేసేట్టుగా ఉంటే ప్లేట్ని బటర్తో గ్రీస్ చేసుకొని పొడిపిండిని స్ప్రెడ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనము కేక్స్ అయితే ఎలా బేక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇది కూడా. ఇప్పుడు ఒక మందపాటి కుక్కర్ పెట్టేసి అందులో ఇసుక వేస్తున్నాను. మీరు కావాలంటే సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా, అవి పెట్టేసి 25 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఈజీగా డిమోల్డ్ అయిపోయింది కదా. ఇలా డిమోల్డ్ అయిపోయాయంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు కొంతసేపు అలానే వదిలేద్దామండి, చల్లారనివ్వాలి కదా. కొంచెం ఒక 15 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనము ఈజీగా తీసుకొని సర్వ్ చేసుకొని అయితే తినచ్చు. పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇంట్లో చేసిన బిస్కెట్స్. కానీ టేస్ట్ మాత్రం అచ్చము బయట కొనే బిస్కెట్స్ లాగానే ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. చూడండి, మనకి సింపుల్గా ఇంట్లోనే ఓట్స్ బిస్కెట్స్ ఈజీగా చేసుకునేసాం కదా. ఇప్పుడు ఒకసారి విరిచి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో బిస్కెట్స్ అనేవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.